ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, తెలుగుదేశానికి సంబంధించి ఒక 10 మంది 10% మంది మీదన, నాయకుల మీదన, ఒక 30% మంది కార్యకర్తల మీదన, ఆ కార్యకర్తల మీద లోకల్‌గా ఉన్నటువంటి గొడవలలో కేసు పెట్టారు. ఆ రోజున వైసీపీ వాళ్ళు. ఒరిజినల్‌గా చెప్పాలంటే ఒక 10% వైసీపీ కార్యకర్తల మీద కూడా వైసీపీ నాయకులు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టారు కేసులు. ఇంకో 10% మందిని బయటకు కూడా పంపించేశారు. కొట్టారు. ఇది కూడా చేశారు. వైసీపీ వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళ మీద ఇది జరిగింది. అప్పుడు అది దుర్మార్గం అన్నారు, అరాచకం అన్నారు, విధ్వంసం అన్నారు, తప్పుడు కేసులు అన్నారు. ఇలాంటి కేసులు ఎవడన్నా పెడతాడా అన్నారు. ఇప్పుడు కేసు లేని నాయకుడు ఎవరనేది అర్థం కావట్లేదు. పేరు నాని, కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైసీపీలో లాటరీ తీయాలేమో పేర్లు లేనటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటిది ఆ స్థాయి. కానీ ఇది కరెక్ట్, ప్రజాస్వామ్యం కరెక్ట్, సంప్రదాయబద్ధంగా నడుస్తోంది, బాధ్యతగా నడుస్తోంది, ప్రజలకి నమ్మకం కల్పిస్తున్నాం అంటున్నారు. ఇది మాటల్లో ఉండే తేడా, రాసే వార్తల్లో ఉండే తేడా, ప్రజల మెదళ్లలోకి తీసుకెళ్లే విషయంలో ఉండే తేడా. అప్పుడు అరెస్ట్ చేస్తే అది అరాచకం, ఇప్పుడు అరెస్ట్ చేస్తే అది అద్భుతం. అప్పుడు దాడి చేస్తే అది దుర్మార్గం, ఇప్పుడు దాడి చేస్తే అది ఏది తిరుగుబాటు లేదా ప్రజా పోరాటం. ఎవరికి ఎలా కావాలంటే అలా రాసే నీచ జర్నలిజం పతాక స్థాయికి చేరిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి తప్పదు ఈ కర్మ.